కదిలిన తన బాట. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సోదరీమణి 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఆదివాసీ గూడాలలో, వెనుకబడిన వర్గాలలో, లంబాడి తాండలలో ప్రజలకు అండగా నిలబడ్డ అత్రం సుగుణను ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే అత్రం సుగుణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించి పేద ప్రజలకు అండగా నిలబడ్డ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పి మన నాయకత్వం అత్రం సుగుణని అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పెద్దలందరికీ ఆదిలాబాద్ బిడ్డల తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ నామినేషన్ కార్యక్రమంలో మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 6 గ్యారెంటీలను అమలు చేసే విషయంలో 5 గ్యారెంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకొని ఆనాడు రైతులు పండించిన ఒడ్లు కొనే దిక్కులేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్ల దొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల దొరలను తరుముతుంటే కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఊర్ల మర్రి సాక్షిగా 1000 మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాద్ బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే. ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరఫున నిలబడి ఆదివాసి బిడ్డల హక్కుల కోసం, వాళ్ళు దున్నుకునే భూముల కోసం, వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీం అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు, ఈ గడ్డ స్వేచ్ఛను కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీం నిరూపించండి. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు శ్రీహర్రావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈ రోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. అదే విధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే 1980లో ఆనాడు ఆదివాసి బిడ్డలు తిరుగుబాటు బావుటను ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద, దోపిడీదారుల మీద, దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసి బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, వాళ్ళకు భూములు ఇచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈ రోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఆదివాసి బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను, వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు, అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి, ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి, తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి, ఈ భూములు బీళ్లు బారుతాయి, ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పారు. తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తుంది. ఇదే కదా నాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. మనం వచ్చిన ఎంబడే కుప్తి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మిత్రులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి, ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టండి. మరి కేసీఆర్ గారికి కాక వెంకటస్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు. ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి. అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పిండ్రు, మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిందే, ఈ ఆదిలాబాదు 1.5 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. తప్పకుండా తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్టును కడతాం. మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం. అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, 48 గంటలల్లో 72 గంటలల్లో ప్రభుత్వాన్ని కూల్తాని. ఏం మహేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారు అంటే ప్రజలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు కూలుస్తారా? ప్రజలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూలుస్తావా? ప్రజలందరికీ 22,500 కోట్లు పెట్టి 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టిస్తున్నందుకు కూలుస్తావా? ఎందుకు కూలుస్తావు? ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? బిడ్డ, ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? చెట్టుకు కట్టేసి కొడతారు మా ఆడబిడ్డలు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి దమ్మున్నది రా ప్రభుత్వాన్ని కూల్చేది? మా ఆడబిడ్డలు ఊర్లలో చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ. ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు. 5 సంవత్సరాలు ఎన్నుకున్న ప్రభుత్వం 40% ఓట్లతోని సంపూర్ణ మెజార్టీ సాధించిన ప్రభుత్వాన్ని కూలుస్తామనడం ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలనుకోవడం. ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎట్టి పరిస్థితులలో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి మన ఆడబిడ్డ, మన పుట్టింటి బిడ్డ కొంగు జాచి అడుగుతున్నది, ఖచ్చితంగా కొంగు జాచి అడుగుతున్నది. ఒడి నింపుదామా వద్దా? ఒడి నింపుదామా వద్దా? నింపుదామా? మన ఆడబిడ్డ ఒడి నింపుదామా? ఆత్రం సుగునక్కని గెలిపిద్దామా? ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి ఆత్రం సుగునక్కని గెలిపించడానికి జై కాంగ్రెస్ అనలా. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అక్కలకు అందరికి పేరు పేరున నమస్కారాలు. మన అభిమాన నాయకుడు యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి అక్కలందరినీ కూడా కోటీశ్వర్లను చేయాలి, యువతకు అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రైతన్నలను మరి ఆదుకోవాలి, రైతన్నలను రాజులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ పరిపాలన సాగిస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మన మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, మరి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, సుగుణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, ఇతర సీనియర్ నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించలేదు కాబట్టే మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు మోడీ బీజేపీ కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అయ్యా నువ్వు ఏం చేసినవో చెప్పవయ్యా అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక, చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి, అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట, కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మా అంట, పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాన్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు. వాళ్ళ పార్టీలో పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపారు. మరి ఇవాళ ఏమంటున్నాడు, కాంగ్రెస్ వస్తేనట పేదోళ్ళ దగ్గర పుస్తకాలు గుంజుకోనట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు. అరే ఏమైనా బుద్ధి ఉందా మోడీ గారు? నీకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి
నువ్వు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఏం చేసినావో చెప్పు, మేము ఇవాళ చెప్తాం. మరి నువ్వు హిందువుల పార్టీ అని అంటున్నావు కదా, హిందువులకు గుడిలో దేవుణ్ణి మొక్కితే కనీసం అగరబత్తి మీదనైనా నువ్వు జిఎస్టీ వేయకుండా ఫ్రీగా అగరబత్తి ఇస్తానని నేను అడుగుతా ఉన్నా. మరి ఏమన్నా ప్రత్యేకంగా నువ్వు అంటున్నావు కదా హిందూ ముస్లిం అని, హిందువుల మీద ట్యాక్సీలు వేయకుండా 10 ఏళ్ళు రూపాయి వసూలు చేయకుండా ఏమన్నా పరిపాలించినవా నేను అంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టాలను పేదోళ్లకు దగ్గరగా పరిపాలించి ఈ 70 సంవత్సరాల కాలంలో మరి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చింది. పని లేనటువంటి వాళ్లకు ఈ కులము ఆ కులం అని కాకుండా ఉపాధి హామీ చట్టం తెచ్చింది. ప్రతి పిల్లగాడు చదువుకునే విధంగా, ప్రతి అమ్మాయి చదువుకునే విధంగా విద్యా హక్కు చట్టం తెచ్చింది. నువ్వేం తెచ్చినవయ్యా? జిఎస్టీ తెచ్చిండు. జిఎస్టీ తెచ్చి ఈ 9-10 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా పేదల నుంచి 54 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేసిరు. కానీ కాంగ్రెస్ మహిళలకు లోన్లు ఇచ్చింది. మహిళలకు 500కే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇళ్లల్లో మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చి అక్కల కష్టాలు తీర్చింది. మరి అదే విధంగా రైతన్నల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, బడులు ఇచ్చింది, గుడులు ఇచ్చింది, మడి ఇచ్చింది. ఇవాళ వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ఇవాళ కడెం ప్రాజెక్టు కావచ్చు ఆదిలాబాద్ లో, మరి శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ లో కావచ్చు, ఇవన్నీ తెచ్చినాం. మీరేం తెచ్చిరా? ఒక్కటన్నా ఇవాళ ఏమన్నంటే అయోధ్య పేరుతోటి ఊరూర్లో వసూలు చేసుకున్నారు, తీసుకుపోయి అక్కడ కట్టిరు, సంతోషం. కానీ మాకేమిచ్చిర్రు? ఊళ్ళలో ఏమిచ్చిర్రు? ఇల్లు ఇచ్చిరా? తమ్ముళ్ళు ఉద్యోగం ఇచ్చిరా? రుణమాఫీ చేసిరా? మరి 2019లో రైతన్నలకు అందరికీ 2000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చిరా? 2000 ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని 22 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు, వచ్చినాయా? 34,000 మందికి ఇచ్చినాం. మరి బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ ఏమనంటే దేవుడు అంటారు. దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద జెండాలకు కట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నా. మా అందరికీ భక్తి ఉంది, ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలి. కాబట్టి ఇవాళ మీరు ఏమి ఇచ్చిర్రు? కనీసం గుడులను కూడా కట్టలేదు మీరు. కానీ ఎంతసేపు కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవాళ సుగుణ ఒక ప్రశ్నించే గొంతుక, ప్రజల మనిషి, 30 సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో, ప్రజల ఇబ్బందులలో తన కుటుంబం నిలబడ్డది. కాబట్టి ఈ యొక్క సుగుణ గారిని, పేదింటి బిడ్డ, ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చింది. తప్పకుండా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానం మేరకు సీఎం అయిన తర్వాత కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క అవసరాలు, సమస్యలు వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మనందరి అభిమాన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంటు, ఈ జిల్లా అభివృద్ధి చెందే విధంగా నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటా. అక్కడ సీఎం గారు ఉన్నారు, ఇక్కడ ఆత్రం సుగుణ గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని పేరున మా అక్కల్ని, మా తమ్ముళ్ళని, మా అన్నల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారి కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాజీవ్ గాంధీ గారు చనిపోయి మరి 34 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రి పదవులలో వాళ్ళు లేరు. కానీ దేశం కోసం కష్టపడుతున్నారు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఒక్క అవకాశం ప్రజాస్వామిక పోరాట యోధుడు, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. పేదల పరిపాలన దేశమంతా నిర్మించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అక్కలకు, అన్నలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, చేతి గుర్తుకే చేయున్న వాళ్ళందరూ చేతి గుర్తుకే. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట. ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన సోదరిమణి
మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపియాల్సిందిగా కోరటానికి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితోని వేదికపై ఆశలైన గౌరవ శాసన సభ్యులు, అదే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు, ఈరోజు వేదికపై ఆశలైన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ కి సంబంధించి మరి పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారితో పాటు అనేక మంది పెద్దలు జాయిన్ అవుతున్న సందర్భంలో ఈనాడు ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మరి సీతక్క గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బొజ్జి గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని, ఏ విధంగా సుగుణమ్మని గెలిపించుకొని రాబోయే ఈ 4.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా మీ శక్తినిచ్చి మేము అమలు పరిచే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున అమలు పరిచే బాధ్యతను ఇవ్వాలని మరి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా రావడం జరిగింది. అక్కలారా, చెల్లెలారా ఆలోచన చేయండి. ఈ రోజు ఒక పక్కన బీజేపీ ఒక మతతత్వ పార్టీగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మరి పైన ఉన్న మోడీ గారు మా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలయంలో వారిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఇటు ఆదివాసులకు గాని, అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఉంటున్న గిరిజన సోదరులకు, సోదరిమణులకే గాని, బలహీన వర్గాలకు సంబంధించిన మా సోదరులకు, సోదరిమణులతో పాటు విద్యార్థులకు, మహిళలకి ఏ ఒక్క కార్యక్రమం ఈ 10 సంవత్సరాల కాలయంలో మోడీ గారి ప్రభుత్వ హయాంలో ఏదైనా జరిగిందని బేరీజు చేసుకోండి. ఇంతకుముందు పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు మరి దేవుడి అందరూ కూడా మనం కొలుస్తాం. దేవుని కొలిచినంత మాత్రాన వారందరూ బీజేపీలు గారు. మనం ఇంకా పెద్ద ఎత్తున ఈ రోజు మనందరూ కూడా తెలుసు, మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా గాని, దేశ వ్యాప్తంగా గాని అనేక గుడి నిర్మాణాలు చేసినాం. ఈ గుళ్ళు నిర్మాణం చేసిన తర్వాత ఈ రోజు అందరికీ బుద్ధి కలగాలని, అందరికీ మేలు చేయాలని, అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాలా చూసుకోవాలని భగవంతుడు నిరంతరం మనం కొలుస్తా ఉన్న తరుణంలో ఆ భగవంతుడు మా పరంగానే ఉన్నాడని ఆ మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఈ రోజు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మనం అందరం కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ, మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది. దాని పక్షంలోనే ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో నోరు ఇడ్చి కోనప్ప లాంటి శాసన సభ్యులు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఏది అడిగినా ఈ జిల్లాకు ఏది కూడా ఇవ్వని తరుణంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రోజు 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మరొకసారి ఆదిలాబాద్ జిల్లా వాసులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మనం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా సోదరిమణి ఆత్రం సుగుణ గారిని గెలిపియాల్సిందిగా కోరుతూ కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఘన మెజార్టీతో నన్ను ఒక ప్రశ్నించే గొంతుకగా మీరందరూ పార్లమెంటుకు పంపిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ మధ్యలో ఉంటానని, మీ సమస్యలో భాగస్వామిని అవుతాననే మరి నా ఉద్యోగానికి కూడా రీజన్ చేసి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ కి మొట్టమొదటిసారిగా మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా గాని ఏ పార్టీ కూడా మహిళలను గుర్తించలేదు. కానీ ఈ రోజు గౌరవనీయులు శ్రీ రేవంత్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పేదింటి బిడ్డను, ఒక ఆదివాసి బిడ్డను, ఒక ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి గుర్తించడం చాలా గొప్పతనం అనేది తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మరి గుర్తించడం అనేది మీ అందరి ఆశీర్వాదం. మీ అందరి ఆశీర్వాదంతోటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. ఎల్లవేళలా ఎల్లప్పుడూ మీకందరికి కూడా రుణపడి ఉంటాననేసి తెలియజేస్తున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో నన్ను ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పంపిస్తే నేను సచ్చే వరకు మీ యొక్క కష్టాల్లో, మీ సమస్యల్లో నేను తప్పకుండా భాగస్వామిని అవుతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆశయం కొద్ది వచ్చాము. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క
లక్ష్యం కూడా అదే. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరగాలనేటువంటి ఒక లక్ష్యము కాంగ్రెస్ పార్టీది. కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచే నేను మరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. అందుకే అన్నలారా, అక్కలారా, మీరందరూ కూడా ఆశీర్వదించి హక్కున చేర్చుకొని నన్ను ఒక ప్రశ్నించే గొంతుకగా ఢిల్లీ పంపిస్తారనేసి ఆశయంతో ఉన్నాను. వచ్చే నెల 13న మరి చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారనేసి కోరుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. మొట్టమొదటిసారిగా ఆడిబిడ్డకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొంగు జాసి అడుగుతున్నా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మొదటిసారిగా ఒక్క అవకాశం ఇవ్వండి అనేసి కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చూసాము, బీజేపీ వాళ్ళని చూసాము. వాళ్ళిద్దరు కూడా పాత వ్యక్తులే. మరి నేను కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని. ఒక్క అవకాశం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో మీ అందరితో కలిసి ఉంటానని నేను కోరుకుంటున్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట. విడమ బొజ్జుకు టికెట్ ఇవ్వగానే చాలా మంది మాట్లాడుకున్నాడు, ఈ బుడ్డోడితోటి ఏమవుతుంది, ఇంద్రమింట్లో పెద్ద బిడ్డకి ఏమవుతుంది, ఇతనితోటి ఏం కాదని చాలా రకాలుగా అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ నేను రేవంత్ అన్న ఆశీర్వాదంతో, మరి సోనియా ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో, మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అసెంబ్లీకి నన్ను పంపించారు. అదేవిధంగా ఈరోజు సుగుణక్క గారి మీద కూడా అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఏం కాదు, ఆమె ఎమ్మెల్యే కానీ ఎంపీ కాదు, మరి ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె పేదింటి బిడ్డ, మరి ఆమె అనేక రకాల మత చిచ్చు పెట్టి ఆమెకి విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి విష ప్రచారం చేసిన వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గోడం నగేష్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేశారు. కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ మధ్యలో అక్క మీద విషప్రచారం చేస్తున్నారు. ఆమె క్రిస్టియన్ అని ఏదేదో మతం పేరు చెప్పుకుంటా రాజకీయాలు అడగడానికి, ఓట్లు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటే చెప్తున్నా, నిజంగానే గోడం నగేష్ గారికి ఆదివాసీ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే అతను దోతి కట్టి చూపెట్టని అప్పుడు ఆదివాసులు అతను నిజమైన ఆదివాసిగా గుర్తిస్తారు. కానీ ఈరోజు అక్క మీద పనికిరాని ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా తలపగ కట్టనోడు, ఏ రోజు కూడా దోతి కట్టనోడు, ఏ రోజు పెద్ద దేవుని దగ్గర, జంగుబాయి దగ్గర, కాకుబాయి దగ్గర ఎక్కడ కూడా వెళ్ళనోడు ఈ రోజు దేవుల పేరు మీద చెప్పి బీజేపీ కండువేగానే మరీ అక్క మీద విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత సోదరుని కోరుకునేది ఒకటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు కోరుకునేది ఒకటే, ఈ రోజు పేదంటి బిడ్డ తప్పకుండా మాలాంటి వాళ్ళం వస్తే తప్పకుండా మీలాంటి వాళ్ళం పేదవాళ్ళకి సేవ చేస్తాం తప్ప ఏదో సంపాదించడానికి, ఆస్తులు సంపాదించడానికి మేము రాజకీయాలకు రాలే. అందుకే ఈ సందర్భంగా సుఖాక కూడా ఈ రోజు పేదప్ప బిడ్డని ఈ రోజు రేవంత్ అన్న గుర్తించే, ఈ రోజు రాహుల్ గాంధీ గారు గుర్తించి మరి టికెట్ ఇచ్చారు. మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేసి తప్పకుండా సుగుణక్క గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం. కాంగ్రెసు సైనికుడయ్యి కదిలిన తన బాట.